వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మనం లాస్ట్ క్లాస్లో సర్వర్లెస్ టెక్నాలజీ అంటే ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మనం AWS ల్యాంబ్డా గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను, మనకి ఈ AWS వాళ్ళు మనకి ల్యాంబ్డా అనే సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి సర్వర్లెస్ టెక్నాలజీ పర్పస్ మనకి ఈ ల్యాంబ్డా సర్వీస్ని మనకి AWS వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫస్ట్ పాయింట్ ఇక్కడ చూడండి. AWS Lambda is an Amazon serverless computing system that runs code and automatically manages the underlying computing resources. అంటే మనకి టోటల్ ఇక్కడ కస్టమర్ మేనేజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకేనా? ఇది మనకి సర్వర్లెస్ కంప్యూటింగ్ సిస్టమ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఏంటి ఈ డయాగ్రామ్ చూడండి వన్స్. సర్వర్లెస్ అంటే మనం ఏం మాట్లాడుకున్నాం? ఇక్కడ మనకి ఈ పార్ట్ అంతా కూడా మనకి AWS మేనేజ్ చేస్తుంది. రిమైనింగ్ ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే మనం కస్టమర్ మేనేజ్ చేస్తాడు. అంటే కోడ్ మెయింటెనెన్స్ మాత్రమే మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అందుకే మనం ఇది సర్వర్లెస్ అని అంటున్నాం. రిమైనింగ్ ఈ పార్ట్ అంతా కూడా మనకి AWS వాళ్ళే చూసుకుంటారు. అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, ఒక వర్చువల్ మెషిన్ని అంటే ఒక EC2 సర్వీస్ని తీసుకున్నట్టయితే దాంట్లో మనం వర్చువల్ మెషిన్ అంటే ఒక సర్వర్ని క్రియేట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం దానికి నెట్వర్క్ని సెటప్ చేయాలి, AMI ఇమేజ్ని మెన్షన్ చేయాలి, అండ్ ఫైర్ వాల్ సెట్టింగ్స్ ఇవన్నీ చేశాకే మనం ఆ సర్వర్లోకి లాగిన్ అవుతాం. సో ఇక్కడ ఇవన్నీ కూడా మనమే మేనేజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ సర్వర్లోకి లాగిన్ అయ్యాక ఇఫ్ ఒక పైథాన్ అప్లికేషన్ నేను ఆ సర్వర్లో ఇన్స్టాల్ చేయాలి అన్నా ఆర్ డిప్లాయ్ చేయాలి అన్నా కూడా నాకు ఆ వర్చువల్ మెషిన్లోకి లాగిన్ అయ్యాక పైథాన్ రిలేటెడ్ ఎన్విరాన్మెంట్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఆర్ దాని రిలేటెడ్ లైబ్రరీస్ని మనమే ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇదంతా కూడా మనకి కస్టమర్కి ఇబ్బంది అని చెప్పొచ్చు. సో అందుకే మనం దాన్ని అదంతా కూడా మేనేజ్ చేయడానికి మనకు వచ్చింది ఈ సర్వర్లెస్ టెక్నాలజీ. ఓకేనా? సో దీంట్లో మనం ఓన్లీ అంటే ఈ సర్వర్లెస్ టెక్నాలజీ ద్వారా మెయిన్ అడ్వాంటేజ్ ఏమని చెప్పాను మీకు. ఇక్కడ ఓన్లీ అప్లికేషన్ రిలేటెడ్ అంటే ఓన్లీ కోడ్ యొక్క మెయింటెనెన్స్ మాత్రమే యూజర్ చూసుకుంటారు. సో దానివల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనం కస్టమర్ అనేవాడు కోడ్ పైన అంటే అప్లికేషన్ పైన మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాడు. రిమైనింగ్ ఇదంతా కూడా అంటే సర్వర్ రన్ టైం కానీ OS కానీ ఇదంతా కూడా మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇది మనకి ఇది AWS ల్యాంబ్డా. ఓకేనా? అండ్ సెకండ్ పాయింట్ ఏముంది? ఇట్ ఈస్ అన్ ఈవెంట్ డ్రివెన్ కంప్యూట్ సర్వీస్ అని చెప్తున్నాం. ఈవెంట్ డ్రివెన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం దీని గురించి. మనం మాట్లాడుకున్నప్పుడు నెక్స్ట్ టాపిక్లో అది వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ అయితే మనము AWS ల్యాంబ్డా యొక్క బెనిఫిట్స్ కూడా చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి బెనిఫిట్స్. ఫస్ట్ బెనిఫిట్ చూసినట్టయితే మనకేముంది ఇక్కడ? నో మెయింటెనెన్స్ అని ఉంది. నో మెయింటెనెన్స్ అంటే దీని యొక్క మెయింటెనెన్స్ అంతా కూడా మనకి AWS చూసుకుంటుంది. ఆల్రెడీ ఇందాకే మనం డిస్కస్ చేసాం కదా, ఒక సర్వర్ కావాల్సిన రన్ టైం కానీ OS కానీ హైపర్వైజర్, సో ఇదంతా కూడా మనకి AWS చూసుకుంటుంది. ఓన్లీ మనం కోడ్ పైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఓన్లీ అప్లికేషన్ పైన మాత్రమే మనం ఫోకస్ చేస్తాం ఇక్కడ. సో అందుకే ఇక్కడ ఫస్ట్ బెనిఫిట్ నో మెయింటెనెన్స్ అని చెప్తున్నాం. సో అప్పుడు కస్టమర్కి ఆబ్వియస్గా బర్డెన్ అనేది ఉండదు కదా, సో అన్నిటిపైన ఫోకస్ చేసే అవసరం ఉండదు కాబట్టి. సో ఇది. అండ్ సెకండ్ బెనిఫిట్ ఏముంది? పే యాజ్ యూ యూస్. అంటే ఏంటి? మీన్స్ మీరు ఎంతవరకు అయితే యూజ్ చేస్తారో దానికి మాత్రం మనం పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? దీని గురించి కూడా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. అంటే ఇప్పుడు చూడండి ఈ డయాగ్రామ్లో మనకి కాన్స్టెంట్గా ఈ అప్లికేషన్స్లో కోడ్ అనేది రన్ అవ్వదు, అంటే రన్ అవుతూ ఉండదు కాన్స్టెంట్గా. ఎప్పుడైతే యూజర్ రిక్వెస్ట్ని సెండ్ చేస్తాడో అప్పుడు మాత్రమే మనకి కంటైనర్ క్రియేట్ అయ్యి కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యాక యూజర్కి రెస్పాన్స్ వచ్చాక అప్పుడు ఆ కంటైనర్ కిల్ అవుతుంది.
సో ఆ కంటైనర్ అనేది ఎంత టైం అయితే రన్ అవుతుందో అంతవరకు అయితే మనకి ఛార్జెస్ పడతాయి. సో అంటే మనకి ఆ కంటైనర్ అనేది ఎంతసేపు అయితే రన్ అయిందో ఆ వరకు మాత్రం మనం బిల్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో అందుకే ఇక్కడ ఏం చెప్పాం, పే యాజ్ యూ యూస్, అంటే మనం ఎంతవరకు అయితే యూజ్ చేసుకుంటామో అంత మనీ మనం పే చేయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ బెనిఫిట్ ఏముంది ఇక్కడ, హై అవైలబిలిటీ అని చెప్పాం. ఓకేనా. హై అవైలబిలిటీ అంటే ఏంటి అంటే దట్ మీన్స్ ఆ సర్వీస్కి డౌన్ టైం అయితే ఉండదు అని మీనింగ్. అంటే ఇక్కడ ఈ సర్వీస్కి అంటే ఏడబ్ల్యూఎస్ ల్యాంబ్డాకి డౌన్ టైం అయితే ఉండదు. అంటే ఎప్పుడు ఎవరు రిక్వెస్ట్ చేసినా సర్వర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో అందుకే మనకి ఇక్కడ హై అవైలబిలిటీ అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ ఏముంది, స్కేలబిలిటీ, ఫోర్త్ బెనిఫిట్. స్కేలబిలిటీ అంటే ఏంటి అంటే ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూద్దాం. ఇక్కడ మనం అప్లికేషన్ అంటే కోడ్ అనేది ఉంటుంది అని చెప్పాను కదా. సో ఇక్కడ మనం ఈ ఫంక్షన్స్ అనేవి హోస్ట్ చేస్తాం, ల్యాంబ్డా ఫంక్షన్స్ని. ఓకేనా. సో ఇక్కడ ఫంక్షన్స్ని హోస్ట్ చేస్తాం కదా. సో ఇది ఎంతమంది యూజర్స్కి అయినా సపోర్ట్ చేయగలదు. మీన్స్ ఒక 1000 మెంబర్స్ ఒకేసారి ఫంక్షన్ని హిట్ చేస్తే అప్పుడు 1000 కంటైనర్స్ ఒకేసారి లాంచ్ అవ్వి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎగ్జిక్యూట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో అందుకే మనం ఇదేమని చెప్పాం, స్కేలబిలిటీ అని చెప్పాం. చూడండి, ఫోర్త్ బెనిఫిట్ స్కేలబిలిటీ. అండ్ నెక్స్ట్ ఏముంది మనకి, మానిటరింగ్. మానిటరింగ్ అంటే ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 or 10 రిక్వెస్టెస్ వచ్చినప్పుడు మానిటరింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది చెయ్యడం. ఓకేనా. ఇఫ్ 10,000 యూజర్స్ ఒకేసారి ఆ ల్యాంబ్డా ఫంక్షన్ని హిట్ చేస్తే సో అప్పుడు ఎన్ని కంటైనర్స్ రన్ అవుతున్నాయి, ఆ కంటైనర్స్ కోడ్ అనేది ఎంతసేపు రన్ అవుతుంది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనకి తెలీదు. సో అది మనకి తెలియాలి అంటే మనకి ఒక మానిటరింగ్ సిస్టమ్ అనేది ఉండాలి. సో ఈ AWS ల్యాంబ్డా ఏం చేస్తుంది అంటే ఆ మానిటరింగ్ సర్వీస్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, అర్థమైందా. అంటే 5 or 10 రిక్వెస్టెస్ వచ్చినప్పుడు మానిటరింగ్ చేయడం అనేది ఈజీగా మనం మానిటర్ చేయొచ్చు. అంటే లైక్ ఎన్ని కంటైనర్స్ రన్ అవుతున్నాయి, ఏ కంటైనర్ స్టార్ట్లో ఉంది, ఏ కంటైనర్ స్టాప్లో ఉంది. సో ఇది అంతా మానిటర్ చేయడం ఈజీ. బట్ ఒకేసారి నాకు 10,000 యూజర్స్ ఒకేసారి ల్యాంబ్డా ఫంక్షన్ని హిట్ చేస్తే అంటే రిక్వెస్ట్ని పంపిస్తే సో అప్పుడు మనం దాన్ని మానిటర్ చేయడం అనేది కష్టం అవుతుంది. సో అలా మానిటర్ చేయడానికి మనకు ఒక సిస్టమ్ కావాలి. సో మనకు అది AWS ల్యాంబ్డా అనేది ప్రొవైడ్ చేస్తుంది, మానిటరింగ్ సర్వీస్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఏముంది, లాగింగ్ అంటే ఏంటి అంటే మన కోడ్ అనేది ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది, మన కోడ్ క్రియేట్ చేసేటటువంటి కామెంట్స్ ఏమున్నాయి, దానికి సంబంధించిన లాగ్స్ ఏమున్నాయి, ఈ మెయింటెనెన్స్ అంతా కూడా AWS వాళ్ళు బై డిఫాల్ట్గా చూసుకుంటారు. అంటే AWS వాళ్ళే బై డిఫాల్ట్గా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంటైనర్స్ తీసుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 10 కంటైనర్స్ ఉన్నాయి. ఆ 10 కంటైనర్స్లో అంటే ఆ 10 కంటైనర్స్లో కూడా నాకు కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అని అనుకుందాం. సో అప్పుడు ఆ కంటైనర్స్లో ఏదో ఒక కస్టమర్కి సంబంధించిన కోడ్ ఫెయిల్ అయింది. అప్పుడు కస్టమర్ రిపోర్ట్ చేస్తాడు కదా. సో కస్టమర్ రిపోర్ట్ చేస్తాడు. సో అలా రిపోర్ట్ చేసినప్పుడు అక్కడ ఎర్రర్ ఏమొచ్చింది, దాన్ని ఎలా ఫిక్స్ చేయాలి, ఎందుకు అలా ఎర్రర్ వచ్చింది అనేది మనం చెక్ చేయాలి. అంటే మన దగ్గర ఖచ్చితంగా లాగ్స్ అనేది ఉండాలి. ఆ లాగ్స్ అన్నీ మనకు AWS డిఫాల్ట్గా ప్రొవైడ్ చేస్తుంది. సో అందుకే ఇక్కడ బెనిఫిట్ ఏమని చెప్పాం, లాగింగ్. ఓకేనా. సో ఇవి మనకి AWS ల్యాంబ్డా యొక్క మేజర్ బెనిఫిట్స్ అనేవి అయితే చెప్పొచ్చు. ఓకేనా. సో ఐ థింక్ ఇప్పుడు మీకు ఈ బెనిఫిట్స్ గురించి అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనము వన్స్ ఆర్కిటెక్చర్లోకి వెళ్దాము, సర్వర్లెస్ ఆర్కిటెక్చర్లోకి. ఈ పార్ట్ గురించి మనం ఇంకా డీటెయిల్గా చూడాలి అనుకుంటే ఇదంతా కూడా మనకి AWS మేనేజ్ చేస్తుంది అని చెప్పాను ఆల్రెడీ. సో ఇక్కడ ఓన్లీ మనము అప్లికేషన్ రిలేటెడ్ కోడ్ని మాత్రమే అంటే మనం డెవలప్ చేయాలి, మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఓన్లీ ఇక్కడ అప్లికేషన్ రిలేటెడ్ కోడ్ని మాత్రమే డెవలప్ చేసుకుంటే సరిపోతుంది కస్టమర్స్ అని అయితే మనం చెప్పుకున్నాం.
మరి ఈ అప్లికేషన్ కోడ్ని మనం ఎలా డిప్లాయ్ చేయాలి అండ్ ఎలా డిప్లాయ్ చేసినా AWS వర్క్ చేస్తుందా, ఎలా డిప్లాయ్ చేసినా ల్యాండా ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందా, ఎప్పుడు ఈ ల్యాండా ఫంక్షన్స్ని మనం యూజ్ చేసుకోవాలి అనేది కూడా మనం మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో అది కూడా మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ల్యాండా అనేది మనం ఎక్కువగా ఈవెంట్ బేస్డ్ ట్రిగ్గర్స్లోనే యూజ్ చేస్తారు. ఓకేనా? సో ఇప్పుడు మనం స్లైడ్ని మూవ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ల్యాండా అనేది ఎక్కువగా ఈవెంట్ బేస్డ్ ట్రిగ్గర్స్లోనే యూజ్ చేస్తారు. ఈవెంట్ బేస్డ్ ట్రిగ్గర్స్ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక S3 బకెట్ ఉంది. సో ఎవరైనా కస్టమర్స్కి నేను ఈ S3 బకెట్ని ఇచ్చాను. ఆ S3 బకెట్లో కొద్దిగా డేటా ఉంది, లైక్ CSV డేటా కావచ్చు, ఆర్ S3 డేటా ఆర్ ఫైల్స్ కావచ్చు. ఓకేనా? ఈ ఫైల్స్ అన్ని డేటాబేస్లోకి అప్లోడ్ చేసుకునే ముందు ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ పర్టికులర్ ఫైల్స్, అంటే నేను ఏ ఫైల్స్ అయితే అప్లోడ్ చేశానో సో ఆ పర్టికులర్ ఫైల్ అనేది కరెక్ట్ ఫార్మేట్లో ఉందా, కరెక్ట్ ఎక్స్టెన్షన్లో ఉందా అనేది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే కస్టమర్ అప్లోడ్ చేసింది అండ్ నా అప్లికేషన్కి కంపాటబుల్ అవుతుందా లేదా, వీటన్నిటిని కూడా నేను చెక్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఓకేనా? అంటే లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం ఒక ఫోటో ప్రాసెసింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్, ఒక సాఫ్ట్వేర్ కనుక తీసుకుంటే నేను రాసిన కోడ్ ఏంటి అంటే ఓన్లీ జేపీజీ, అంటే జేపీజీ ఇమేజ్ని మాత్రమే ప్రాసెస్ చేయగలదు. అంటే రిమైనింగ్ వేరే ఎక్స్టెన్షన్ JIF, MP4, MP3 వేరే ఎక్స్టెన్షన్లో ఉన్న ఏ ఇమేజెస్ కూడా, ఏ ఫైల్స్ కూడా నా కోడ్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఓన్లీ .jpg ఇమేజ్కి మాత్రమే నా కోడ్ అనేది సపోర్ట్ చేస్తుంది. వేరే ఎక్స్టెన్షన్ పెట్టినప్పుడు అల్టిమేట్గా కోడ్ అనేది ఫెయిల్ అవుతుంది. సో అటువంటప్పుడు నేనేం చేస్తాను అంటే అప్పుడు కస్టమర్ అనేవాడు ఫైల్ అప్లోడ్ చేసినప్పుడు, అంటే దీంట్లో ఫైల్ అప్లోడ్ చేసినప్పుడు నేను ఈ S3కి ఒక ల్యాండా ట్రిగ్గర్ని అయితే పెట్టుకుంటాను. అంటే నేను ఒక ల్యాండా ఫంక్షన్ని రాసుకుంటాను, దానికి సంబంధించిన కోడ్ని రాసుకుంటాను, ఆ కోడ్ అనేది అప్లోడ్ చేసుకుంటాను. ఓకేనా? అంటే నాకు ఇలా ఓన్లీ .jpg ఇమేజ్ ఉన్న ఫైల్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి, మిగతా ఏ ఫైల్ ఉన్నాయి అంటే మిగతా ఏ ఎక్స్టెన్షన్స్ ఉన్న ఫైల్ కూడా నేను యాక్సెప్ట్ చేయొద్దు అని కోడ్ రాసుకుంటాను. ఓకేనా? సో దానికి సంబంధించిన కోడ్ని రాసుకొని ఆ కోడ్ని అయితే నేను అప్లోడ్ చేస్తాను. అలాగే నా S3 బకెట్లో, అంటే నా S3 బకెట్స్ ఏదైతే ఉందో దానికి ఒక ఈవెంట్ నోటిఫికేషన్ని కాన్ఫిగర్ చేసుకొని ఈవెంట్ నోటిఫికేషన్కి ల్యాండా అనేది ట్రిగ్గర్ చేసుకుంటాను. సో ఎప్పుడైతే ఈ S3 బకెట్, అంటే ఎప్పుడైతే ఈ S3 బకెట్లో ఒక ఫైల్ అనేది వస్తుందో ఆ ఫైల్ అనేది వచ్చినప్పుడల్లా ఈ ల్యాండాని ట్రిగ్గర్ చేయమని చెప్తాం. ఓకేనా? సో ఇది అంటే ఇక్కడ మనం ల్యాండాని క్రియేట్ చేస్తున్నాం, ల్యాండాని ట్రిగ్గర్ చేసుకుంటున్నాం. సో ఎప్పుడైతే ఈ S3 బకెట్లో ఒక ఫైల్ అనేది వస్తుందో ఆ ఫైల్ అనేది వచ్చినప్పుడల్లా ఈ ల్యాండాని ట్రిగ్గర్ చేయమని చెప్తాం. అయితే అప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ కస్టమర్ ఫైల్, అంటే ఫస్ట్ ఇక్కడ కస్టమర్ ఫైల్ అప్లోడ్ చేశాడు. సో ఆ ఫైల్ వెళ్ళగానే ఈవెంట్ నోటిఫికేషన్ ట్రిగ్గర్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ల్యాండా అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? సో దీంట్లో ఉన్నటువంటి, అంటే నేను ల్యాండాని పెట్టుకున్నాను కదా, సో ఫైల్ని అప్లోడ్ చేయగానే ఆ ఫైల్లోకి వెళ్ళగానే ఈవెంట్ నోటిఫికేషన్ అనేది ట్రిగ్గర్ అయ్యి అప్పుడు నాకు ల్యాండా అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఓకేనా? ల్యాండా అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కోడ్ ఏం చేస్తుంది అంటే అప్పుడు నేను ల్యాండాలో కోడ్ రాశాను కదా, సో అప్పుడు అక్కడ ఉన్నటువంటి కోడ్ ఏం చేస్తుందంటే ఏ ఎక్స్టెన్షన్ ఫైల్ అనేది వచ్చింది అని చెక్ చేస్తుంది. ఇఫ్ జేపీజీ ఎక్స్టెన్షన్ అవుతే మనకి ఫైల్ని యాక్సెప్ట్ చేస్తుంది, ఇఫ్ అదర్ ఎక్స్టెన్షన్ అవుతే మనకి ఫైల్ని రిజెక్ట్ చేస్తుంది. ఓకేనా? సో ఇది ఈ విధంగా అయితే మనము ల్యాండాని ట్రిగ్గర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు S3 బకెట్లో నాకు 1000 ఫైల్స్ ఉంటే ఆ 1000 ఫైల్స్లో
అప్పుడే వచ్చిన ఫైల్ ఏంటి అనేది, అండ్ అదే కస్టమర్ అదే ఫైల్ అప్లోడ్ చేశాడు అని మనకి లాంబ్డా ఫంక్షన్స్కి ఎలా తెలుస్తుంది అంటే దానికి ఈవెంట్ అనేది మనం సెట్ చేస్తున్నాం. ఓకేనా, దానినే మనం ఈవెంట్ అని అంటున్నాం ఇక్కడ. సో ఈ విధంగా చేసేదాన్ని మనం ఈవెంట్ బేస్డ్ ట్రిగ్గర్స్ అని అయితే అంటారు. లాంబ్డా అయితే మనకి ఈ ఈవెంట్ బేస్డ్ ట్రిగ్గర్స్ కింద అయితే మనకి చాలా పని చేస్తుంది. ఓకేనా, ఐ థింక్ ఇప్పుడు మీకు ఇక్కడ అర్థమైంది అనుకున్నాను. నేనేం చెప్పాను అంటే మనం ఇక్కడ ఫైల్ని అప్లోడ్ చేసేటప్పుడు అంటే కస్టమర్ ఎప్పుడైతే ఫైల్ని అప్లోడ్ చేసినప్పుడు మనం ఇక్కడ S3కి ఒక లాంబ్డా ట్రిగ్గర్ని అయితే పెట్టుకుంటున్నాం. సో ఇక్కడ లాంబ్డా ఫంక్షన్ని రాసుకోవడం వల్ల అంటే కోడ్ని రాసుకోవడం వల్ల ఆ కోడ్ అనేది అప్లోడ్ చేసుకుంటున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, నా S3 బకెట్లో ఏదైతే ఉందో అంటే దానికి ఒక ఈవెంట్ నోటిఫికేషన్ని కాన్ఫిగర్ చేసుకొని లాంబ్డా అనేది ట్రిగ్గర్ చేసుకుంటున్నాను కాబట్టి సో అప్పుడు నాకు అంటే లైక్ ఏ ఫైల్ అనేది ఎక్స్టెన్షన్ అంటే నేను ఇప్పుడు ఏ ఫైల్ అనేది ఎక్స్టెన్షన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది నాకు ఇక్కడ మనం కోడ్లో రాసాం కాబట్టి చెక్ చేస్తుంది. ఓకేనా, సో ఇది మనకి ఈవెంట్ బేస్డ్ ట్రిగ్గర్స్ గురించి. అండ్ నెక్స్ట్ మనకి ఇంకోటి ఎక్కువగా యూజ్ చేసే ఫంక్షనాలిటీ ఏంటి అంటే EC2 స్టార్ట్ స్టాప్ అని చెప్పొచ్చు. ఓకేనా, EC2ని స్టార్ట్ చేయడం స్టాప్ చేయడం అంటే ఒక EC2 వర్చువల్ మెషిన్ అనేది ఎంతసేపు రన్ అవుతే మనకు అంతసేపు అయితే మనకి దానికి ఛార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అంతే కదా, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఒక వర్చువల్ మెషిన్ని మనం ఎంతసేపు రన్నింగ్లో ఉంచితే అంటే మనకు అది ఎంతసేపు స్టార్ట్లో ఉంటే అంతవరకు మనకు దానికి ఛార్జెస్ పడతాయి. సో మనం అంత బిల్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నా బిజినెస్ అనేది ఓన్లీ మార్నింగ్ టైంలోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 AM to 5 PM అనుకుందాం. సో ఆ టైంలోనే నా బిజినెస్ అనేది రన్ అవుతుంది. నైట్ టైంలో నా వెబ్సైట్ కానీ బిజినెస్ కానీ ఉండదు. అంటే నా వెబ్సైట్ అనేది అంటే రన్ అవ్వట్లేదు, వెబ్సైట్ అనేది ఖాళీగా ఉంటుంది నైట్ టైంలో. ఆ టైంలో కూడా నా సర్వర్స్ని రన్ చేస్తే కాస్ట్ అనేది పడుతుంది కదా. సో నాకు అలా బిల్ అనేది రాకుండా ఉండాలి అంటే ఓన్లీ మనం 10 AM to 5 PM మాత్రమే నా సర్వర్స్ రన్ అయ్యేలాగా కాన్ఫిగర్ చేసుకోవాలి. సో అది ఎలా అంటే ఒక లాంబ్డా ఫంక్షన్ని క్రియేట్ చేసుకొని ఆ కోడ్లో నేను ఏం రాస్తానంటే నాకు ఎప్పుడైతే టైం 10 అవుతుందో అంటే 10 AM అవుతుందో సో అప్పుడు 10 అయినప్పుడు సర్వర్ని స్టార్ట్ చేయమని, అండ్ మళ్ళీ ఎప్పుడైతే టైం 5 PM అవుతుందో అప్పుడు సర్వర్ని స్టాప్ చేయమని కోడ్ రాస్తాం. ఓకేనా, సో అలా కోడ్ని రాసి పెట్టుకుంటాం లాంబ్డా ఫంక్షన్. సో మనం రాసిన లాంబ్డా కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా సర్వర్స్ అనేవి స్టార్ట్ అవ్వడం స్టాప్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది కూడా మోస్ట్లీ అన్ని కంపెనీస్లో యూజ్ చేసే ఫంక్షనాలిటీ అని అయితే చెప్పొచ్చు. ఓకేనా, సో ఇలా ప్రతి AWS సర్వీస్లో కూడా ఇలా ఈవెంట్ బేస్డ్ నోటిఫికేషన్స్ అండ్ లాంబ్డా బేస్డ్ నోటిఫికేషన్స్ అయితే మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఐ థింక్ ఇప్పుడు మీకు ఈ లాంబ్డా బేస్డ్ ట్రిగ్గర్స్ అంటే ఏంటి అండ్ AWS లాంబ్డా గురించి అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా ప్రాక్టికల్గా చూద్దాం. థ్యాంక్ యూ.